శివరాత్రి ముందు ఎల్లమ్మ తల్లికి ఒక పొద్దు ఉంటారు కదా, అప్పుడు కుడుములు చేసుకుంటాము. మీ ఇంట్లో వేసుకుంటారా? అలాగే మనం ఇప్పుడైతే కుడుములు చేసుకుంటాం కదా, ఫాస్టింగ్ ఉంటాము ఎల్లమ్మ తల్లికి. అప్పుడు ఈ కుడుములు గుడాలు ఉడకబెడతాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. ప్లెయిన్గా చేస్తారు కుడుములు, అంటే అందులో షుగర్ వాటర్ అయినా బెల్లం వాటర్ అయినా యాడ్ చేస్తే కొంచెం తీయగా ఉంటుంది కదా, తినడానికి బాగుంటుంది టేస్టీగా. ఇలా నేను కొంచెం చప్పగా కాకుండా స్వీట్నెస్ కోసం అనేసి కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేశాను. తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి చేసుకోవడం ఈజీయే. మనం బియ్యం పిండి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో షుగర్ వాటర్ అయినా బెల్లం వాటర్ అయినా యాడ్ చేసేసి పిండిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఏ షేప్ అంటే ఆ షేప్లో వచ్చేస్తాయి. కొన్నేమో ఇలా చేస్తాము, కొన్ని చిన్న చపాతీస్ ఉంటాయి కదా, అలా చేస్తాం అనమాట. ఇవి చాలా హెల్తీ, ఎందుకంటే జస్ట్ మనం ఆవిరితోనే ఉడికిస్తాం కదా. అలాగే ఇవి ఓన్లీ ఎల్లమ్మ తల్లికి శాఖ పోసుకున్నప్పుడు మాత్రమే చేసుకుంటాము. ఎందుకంటే ఆ తల్లికి ఇష్టం అనుకుంటా, నాకు కూడా తెలియదు ఎందుకు చేస్తారో. బట్ ఎల్లమ్మకి ఒక పొద్దున్నప్పుడు మాత్రమే గూడాలు అండ్ ఈ కుడుములు చేసుకుంటాము. మీకున్నాయా ఎల్లమ్మ తల్లికి ఒక పొద్దులు? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీటిని మీ సైడ్ ఏమంటారో కూడా చెప్పండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లో మనకి ఆ కుడుములు అనేటివి ఉడికిపోతాయి. అసలు పిండి తింటున్నామా అన్నట్టు ఉండదు. కొంతమంది సాల్ట్ వేసి చేస్తారంట, బట్ నేనైతే కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేస్తాను కదా, తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.